జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జయప్రదం చేయండి 18వ తారీఖు బైక్ ర్యాలీని జయప్రదం చేయండి పోలా ఫంక్షన్ హాల్లో జరగబో సన్మాన సభను బీసీ ఐక్యత బీసీ ఐక్యత బీసీ ఐక్యత బీసీల నాయకత్వం బీసీల నాయకత్వం బీసీల నాయకత్వం జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. సింధు వచ్చిన పరిస్థితి వేసుకుంటాయి జిల్లాకి ఉన్న చేనేతలకు బీసీలకు అందరికీ నేను చిరపరిచితురాలను అనుకుంటున్నాను. నేను ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నది ఏమంటే, రేపు 18వ తేదీ గుడ్ ఫ్రైడే రోజు పోలా ఫంక్షన్ హాల్లో జరుగుతున్న బీసీ సభను బీసీ సోదరులు మరియు ధర్మారంలో అతిపెద్ద సంఖ్యలో ఉన్న చేనేత సోదరులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఆ సభని జయప్రదం చేయాలని నేను ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నానండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ధర్మవరము గత 50 సంవత్సరాలుగా బీసీలకు ప్రతిపత్తి కాదు, చేనేతలకు ప్రతిపత్తి కాదు. కాబట్టి మనము బీసీలము ఇన్ని రోజులకు మన సత్యకుమార్ యాదవ్ గారిని మన ఎలక్షన్లో బీసీలు మరియు చేనేతలు ఏకమయ్యి అకుటిత దీక్షతో ఈ ఊర్లో చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా గెలిపించుకున్నాము. ఆయనని గెలిపించుకునేదానికి మనం కృషి జరిపినాము. దాని ద్వారా అర్థమవుతుండేది ఏమంటే, బీసీలు చేనేతలు ఏకమైతే ధర్మారంలోను ఈ రాష్ట్రంలోనూ సాధించుకోలేనిదంటూ ఏమీ లేదని మేము భావిస్తున్నామండి. ముఖ్యంగా ఈ సదస్సుకు ముఖ్య అతిథులు మన మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారు మరియు బీసీ మినిస్టరు సవితమ్మ గారు మరియు పొరుగు నియోజకవర్గము కదిరి నియోజకవర్గము శ్రీ కందికుంటి ప్రసాద్ గారు మరియు మాజీ ఈ మినిస్టరు శంకర్ నారాయణ గారు మరియు మన ఎంపీ పార్థసారథి గారు, ఎమ్మెల్సీ మంగమ్మ గారు తదితరులందరూ చేస్తున్నారు. కాకుండా విశేషంగా చెప్పుకోవాల్సింది ఏమంటే, మనకు తెలంగాణ నుంచి మన నాయకులు విచ్చేస్తున్నారండి. ఈ బీసీ నాయకులు విచ్చేస్తున్నారండి. జాజుల శ్రీనివాసులు గారు, ఆయన జాతీయ నాయకులు, ఆయన రావడం వచ్చేసి మన అదృష్టం అండి. మరియు మన చిరంజీవులు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, మానవ హక్కుల సభకు ఆయన అధ్యక్షులు, వారు కూడా వస్తున్నారండి. ఇది చాలా విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం అండి. వీరందరి సమక్షాన మన సభను మనము జయప్రదం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము బీసీలమందరము ఇబ్బడి ముబ్బడిగా, బీసీలు అందులోనే భాగమైన చేనేతలు ఇబ్బడి ముబ్బడిగా ఈ సభకు వచ్చి ఈ సభని జయప్రదం చేసుకోవాలా. ఎందుకంటే ఎన్నో కళ్ళు మనల్ని వీక్షిస్తున్నాయండి. ఈ బీసీలు పెట్టిన సభని జయప్రదం చేసుకోగలుగుతారా లేదా అని చాలా కళ్ళు వీక్షిస్తున్నాయండి. వాళ్ళందరికీ సమాధానంగా దయచేసి అందరూ ఇబ్బడి ముబ్బడిగా చాలా పుంకాలుగా గుంపులుగా వచ్చి మన సభను మనం జయప్రదం చేసుకున్నాము. ఈ సభ ద్వారా మన ఐకమత్యాన్ని కూడా చాటుకుందాము. మేమందరం కలిసికట్టుగా ఉన్నాము. కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేనికి వెనక్కిపోము, ఎవ్వరు భయపడిచ్చినా వెనక్కిపోము అనేది తెలిసిపోయేదానికే మనం ఈ సభను పెట్టుకుంటున్నాము. ఈ సభ ద్వారా మన ఐకమత్యాన్ని చాటుకోబోతున్నాము. అంతేకాకుండా ఈ సభకు మొట్టమొదట 9 గంటలకి
ఈ ఎర్రగుంట్ల సర్కిల్ నుంచి ర్యాలీగా బయలుదేరుతున్నాము. యువకులు కూడా అందులో ఇంచుమించు 1000 మంది పాల్గొంటున్నారు. ఇంకా యువకులు ఎవరు ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరూ దయచేసి రండి. ఈ బీసీ జాతులకు చెందిన వాళ్ళు మరియు చేనేత జాతులకు చెందిన వాళ్ళందరూ దయచేసి యువకులందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని మన సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. విలేకరులకి, మీడియా ప్రతినిధులకి, ఇక్కడికి వచ్చినటువంటి మరి ముఖ్యంగా మా అన్ని కులాల పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పుడు ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఎందువలనంటే, మన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మా తొగటివీర క్షత్రియ సంఘానికి చెందినటువంటి మా జయశ్రీ అక్క గారికి ఎన్నుకోవడం జరిగినది. గత 3 వారాల కిందట విజయవాడలో ప్రమాణ స్వీకారం కూడా జరిగినది. మేము అందరం కలిపి మా తొగటివీర క్షత్రియులం ఐకమత్యముతో ఈ సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పేసి మొట్టమొదట నిర్ణయించుకున్నాము. ఆ విధంగా చేసుకుంటూ పోయి అన్ని కులస్తులందరినీ, ఎందుకంటే బీసీ అధ్యక్ష పదవి ఇచ్చినారు కాబట్టి అన్ని కులస్తులు మొత్తం రాష్ట్రంలో మన ఎన్ని కులాలు అన్ని కులస్తులు అందరం కలిపి ఐకమత్యముతో బీసీ కులాలు అందరం ఐకమత్యంతో అక్కగారి సన్మానం చేయాలని చెప్పేసి మేము అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమం వచ్చేసి మన ధర్మవరంలో దత్తలపల్లి రోడ్డులో పోలా కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా సత్యకుమార్ యాదవ్ గారు, మంత్రి సవితమ్మ గారు, ఎంపీ పార్థసారథి గారు, ఎమ్మెల్సీ మంగమ్మ గారు, మాజీ మినిస్టరు శంకర్ నారాయణ గారు, మన ఎమ్మెల్యే తొగటివీర క్షత్రియ మన నాయకుడు కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ అన్న గారు కూడా అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదంతో మన సంఘం రాబోయే రోజుల్లో పెద్దగా జయప్రదం చేయాల. రాబోయే రోజుల్లో ఈ సభతో పాటు రాబోయే రోజుల్లో మన బీసీలందరం ఐకమత్యమై భవిష్యత్తులో మన రాజకీయంగా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి నేను మరీ ముఖ్యంగా మన బీసీ సోదరులందరూ కూడా తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం వచ్చేసి ఉదయం 8:30 ఎర్రగుంట సర్కిల్ నుంచి ర్యాలీగా బయలుదేరి 10:50కి 11 గంటల మధ్యలో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. సన్మాన కార్యక్రమం అక్కగారికి. ఆ తర్వాత మన ముందు నెక్స్ట్ పొజిషన్ ఎట్లా చేయాలా ఏంటి అని చెప్పేసి మనకు వాళ్ళు సలహాలు సూచనలు కూడా ఇస్తారు. ఆ ప్రకారంగా మనం కార్యక్రమం జయప్రదం చేసుకొని మన బీసీల ఐక్యత చాటాలని చెప్పేసి అందరూ కులస్తులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సోదరులకు, సోదరీమణులకు, అలాగే పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. మన ధర్మవరం పట్టణానికి చెందిన ఒక బీసీ మహిళ శ్రీమతి జయశ్రీ గారు ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైనందుకు మా హృదయపూర్వకంగా ఆమెను అభినందిస్తున్నాము. అలాగే 18వ తారీఖు మన జయశ్రీ అక్క గారికి రాష్ట్ర ఇది ఇచ్చినందుకు పోలా ఫంక్షన్ హాల్లో బీసీలంతా ఐకమత్యంగా, బీసీలంతా అకుంఠిత దీక్షతో ఆ రోజు జరిగే మహాసభను అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ